దొనకొండలో ఆదివారం టీఎన్జీఓస్ కాలనీ ఫేజ్ 2లోని పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు ఉదయం హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయత్రి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 కాంతేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి జగద్గురుకు వేద మంత్రోచ్చాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమావేశంలో పీఠాధిపతి జగద్గురు మాట్లాడుతూ సంఘటిత హిందూ సమాజం ద్వారానే దేశంలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. హిందూ ధర్మం భారతదేశం విడదీయరాని సంబంధమని, హిందూ ధర్మం గొప్పతనం కలిసి బ్రతకనివ్వడంలోనే ఉందన్నారు. సమాజంలో ఐక్యత, ధర్మ పరిరక్షణ, కుటుంబ విలువలు కాపాడటం ద్వారా దేశం విశ్వగురువుగా ఎదుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ రాచకట్ల లక్ష్మణ సుధాకర్, రాష్ట్ర సేవిక సమితి జిల్లా కార్యవాహిక సముద్రాల కవిత ప్రసంగించారు. విశ్వశాంతి కోసం యజ్ఞం నిర్వహించగా స్థానిక బాలికల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సమ్మేళనంలో సమ్మేళనం అధ్యక్షులు దోనకొండ లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాచర్ల కిరణ్, సమన్వయకర్తలు మధుసూదన్ రెడ్డి, మల్లారెడ్డి, టీఎన్జీఓస్ కాలనీ అధ్యక్షులు పోరెడ్డి సుధాకర్ రెడ్డి, హిందూ సమ్మేళన కమిటీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో హిందువులు, కాలనీవాసులు, మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मुक्ति वरदांगे स्वाहा धनधान्य महाराज सर्व सौभाग्य कल्पदां सकुतेनान मात्रे स्वाहा ओम नैवकं विधामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वाणि घोरपरार मुच्चोर्मुच्चोर्मोदे स्वाहा ओम त्रयं मुच्चोर्मोषय मोषय स्वाहा ओम क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध औषाय मुट्टोर मोषय मण्डया शट्टोर नाशय नाशय ओम ब्रह्मास्त्रकोय स्वाहा ओम क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध औषाय मुट्टोर मोषय मोषय आयुर्मण्डय मण्डय शट्टोर नाशय नाशय ओम ब्रह्मास्त्रकोय स्वाहा परकर्म मंत्र यंत्र तंत्र औषध औषाय मुट्टोर मोषय मोषय आयुर्मण्डय मण्डय शट्टोर नाशय नाशय ओम ब्रह्मस्त्रकोय स्वाहा मंत्र यंत्र तंत्र औषध औषाय मुट्टोर मोषय मोषय आयुर्मण्डलभाय पराय परपुरुषाय परमात्मने परकर्म मंत्र आयुर्मण्डय मण्डय शट्टोर नाशय नाशय जय विघ्नेश्वर भगवान के अमौंट अप्लाई पेट्टुकोंడి अंदर कोई पर्सनल गा वेंడి ఆడవాళ్ళు అమౌంట్ మీద పూర్ణాహుతి పడ चत्वारे पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादशाध्यन्वनेभ्यः అయిపోయిందా మూటను పట్టుకున్నారు అందరూ. పూర్ణాహుతుత్తమ శ్లోకానుగ్రహేణ కూర్చున్న దంపతులు దగ్గర రండి. కూర్చున్న దంపతులు అందరికి దగ్గరికి రండి. ఆ మూట దగ్గరికి రండి. మూటను దండం పెట్టుకోండి. అందరు మూటను దండం పెట్టుకోండి. పీటలు వెనక్కి జరుపుకోండి. పీటలు వెనక్కి జరుపుకొని ఒక 3 ప్రదక్షిణలు చేయాలమ్మా. అయం ముహూర్త పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే స్వాహా. చప్పట్లు కొట్టాలి.
రెండు వేయాలి. యజ్ఞదేవత మహాభగవానికి నెయ్యి గిన్నె పట్టుకోండి. యజ్ఞేశ్వర భగవానికి జై బోలో యజ్ఞేశ్వర భగవానికి జై బోలో యజ్ఞేశ్వర భగవానికి జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై రామ్ వందే మాతరం వందే మాతరం 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 వందే జై శ్రీరామ్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की जय भारत माता की जय भारत माता की ओम नमो ब्राह्मण्य देवाय घो ब्राह्मण हिताय जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री राम भारत माता की जय भारत माता की जय बोलो वंदे मातरम भारत माता की जय हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీరామ్ 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 మాతరం మాతరం వందే మాతరం మాతా కీ జై వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ ఒక స్వాగత కార్యక్రమం నర్సయ్య గారు పరిమిల కాలనీ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. శ్రీ సునీల్ గారు స్వామివారి ఆశీర్వాదం డివిజన్ కార్పొరేటర్ గారండి ఆనంద్ దేవ్ సింగ్ గారు, ఉస్మాన్ సురేష్ గారు, రెడ్డి గారు పోచమ్మ గుడి చైర్మన్,
ముందుగా భోజనం చేయాల్సి ఉంటుంది. తర్వాత పురుషులు ఫస్ట్ మహిళలను చేయనియండి. ప్లేట్లన్నీ కూడా ఒక క్యూ పద్ధతి ప్రకారం ఇప్పటికిప్పుడు ఇతర దేశాలు, వేరే దేశాలన్నీ కూడా ఇతర మతాల వ్యాప్తి చేత 10, 20, 30 సంవత్సరాల్లో కొన్ని దేశాలు దాదాపు నాకు తెలిసి 70, 80 ఉన్న 156 దేశాలు, 200 దేశాల్లో సగం బడ దేశాలన్నీ కూడా ఇతర మతాలకు లోబడిపోయినాయి. అంటే వాళ్ళ క్రూరత్వం అంతా ఉందన్నమాట దాంట్లో. మరి అవన్నీ మార్పు చెందిపోయినాయి ఇవన్నీ కూడా. కానీ మన భారతదేశం 700 సంవత్సరాలు ప్లస్ ఈ 900 సంవత్సరాలు పరిపాలించిన మన సంస్కృతి ఇంకా నిలబడిందంటే మన యొక్క ధర్మం అంత గట్టిది, మన ధర్మం, మన సంస్కృతి అంత గొప్పది. మనం ఏం చేసినా దానికి కారణం ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇవన్నీ ఋషులు ప్రతిపాదించినటువంటివి, వాళ్ళకి అవన్నీ లేవు. మరి ఆ కాలంలో ఇలాంటివన్నీ కూడా జరిగి సంస్కృతి మన అన్ని దేశాలు ఒక్కొక్క మరి సనాతన హైందవ ధర్మానికి మూల బీజం, మూల బిందువు అయినటువంటిది మన భారతదేశం. దీంట్లో హిందుత్వం నాశనం అయిపోయింది అనుకోండి, ఇంకేం మిగలదు ప్రపంచంలో. కాబట్టి మన యొక్క భారతదేశం హిందూ రాష్ట్ర స్థాపన జరగాలని 1925లో కేశవ్ బలరాం హెడ్గేవార్ గారు కేవలం ఒకే ఒక లక్ష్యం ఏమిటి అది అంటే హిందూ రాష్ట్ర స్థాపన. హిందూ రాష్ట్ర స్థాపన జరగాలని చెప్పేసి 1925 సెప్టెంబర్ 27 నాడు తాను బీజం వేసినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది ఉన్నందున్న ఈ రోజున మనం అయోధ్య సాధించుకున్నాం, మధుర సాధించుకున్నాం, మిగతా దేవస్థానాలు, తర్వాత ఇతర మతాల వాళ్ళు మన మీద దాడి జరుగుతూ ఉంటే వాటన్నిటి రక్తము, మన శరీరాలు ఇవన్నీ కూడా సమిధలయ్యి అందులో ఆ యొక్క పోరాటాల్లో మన యొక్క శరీరాలు, మన ఆర్ఎస్ఎస్ వ్యక్తుల యొక్క శరీరాలన్నీ కూడా రోజు భారతదేశంలో హిందుత్వం అనేటువంటిది మిగిలింది. కానీ మనం ఇంకా ఈ సెక్యులర్ పదంతో మనమంతా కూడా మొండిపోగడపోతా ఉన్నాం. కొంతమంది వివిధ పార్టీల్లో ఉండవచ్చు, దేంట్లైనా ఉండండి, హిందుత్వాన్ని, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయండి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయాలి. మనమేమో కుర్చీలు ఖాళీ ఉంటాయి, అదే చూడండి క్రైస్తవ మిషనరీలన్నీ ఫుల్ నిండి ఉంటాయి, కానీ మనం ధర్మం చెప్పుకుంటే టెంట్లు ఖాళీ ఉంటాయి. ఇది మన దౌర్భాగ్యం. అట్లా ఎప్పుడు ఉండరాదు. ఇప్పటికి మార్పు వచ్చింది, మనం ఐక్యతగా ఉంటున్నాం. ఇంకా ఐక్యతగా ఉండేటందుకు మనం అంతా ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మనల్ని మనము నిందించుకోరాదు. నింద అంటే ఎట్లా జరుగుతుంది అంటే అంతర్గత నింద జరుగుతుంది. దాంట్లోనే మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక పంచసూత్రాలను మొదలుపెట్టింది. కులం అనేటటువంటిది ఉండాలి, కానీ అది గడప లోపలనే ఉండాలి. కులాచారాలు, పద్ధతులు మన ఏమైనా నువ్వు ఎల్లమ్మని పూజ చేసుకో, మైసమ్మని పూజ చేసుకో, మార్కండేయ స్వామిని పూజ చేసుకో, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజ చేసుకో, రాముని పూజ చేసుకో, కృష్ణుని పూజ చేసుకో, రాఘవేంద్ర స్వామిని పూజ చేసుకో, ఎవరినైనా పూజ చేసుకో, ఇబ్బంది ఏమి లేదు, చేసుకో. ఇంటి వరకు చేసుకుని సాంప్రదాయాలు బయటకు వస్తే మనమంతా హిందువులుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరైనా పలకరిస్తే జై శ్రీరామ్ అని చెప్పాలి, నమస్తే సార్ జై శ్రీరామ్ అని చెప్పాలి. మీరు దేంటన్నా ఉండండి, ఏ ఉద్యోగం చేయండి, ఏదన్నా చేయండి, జై శ్రీరామ్ అని చెప్పేసి మనం పలకరించుకోవడం మొదలు పెట్టాలి. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు పలకరించుకుంటారు, మనం మన ధర్మంలో పలకరించుకోవాలి. మనం బయటికి వస్తే మన భార్యకు కానీ మన పిల్లలకు కానీ ముఖం చూపించాలంటే మన ముఖాన బొట్టు ఉండాలి ఖచ్చితంగా. కానీ మనం ఏం చేసినాం తెలిసిన, ధర్మం అంతా కూడా ఆడవాళ్ళకు వృద్ధి పడేసినాం. బొట్టు లేకపోతే ఏం కాదు అని చెప్పేసి మనం ఉద్యోగాన్ని బయలుదేరుతున్నాం, పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాం, అందరికి అన్ని ప్రాంతాలకు పంపించేస్తున్నాం మనమంతా కూడా. అట్లా ఉండదు ఎప్పుడు కూడా. మనం ఒకరికి ముఖం చూపించాలంటే ఖచ్చితంగా మన ముఖాన బొట్టు ఉండాలి. బొట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టు హిందూ ధర్మానికి ప్రత్యేక బొట్టు అయితే మన యొక్క
ఆజ్ఞా చక్రాన్ని ఉద్దీపనం చేస్తుంది, జ్ఞాన నేత్రాన్ని ఉద్దీపనం చేయడానికి బొట్టు ఉపయోగపడుతుంది. అవతలి వాళ్ళకు కోపం రాకుండా ఉంచడానికి నీ ముఖంలో బొట్టు ఉండాలి. మొదలు నువ్వు ఆధ్యాత్మికుడిగా కనిపిస్తావు, నిన్ను తిట్టాలంటే కూడా వాడికి మనసు రాదు, దాన్ని కంట్రోల్ చేస్తుంది బొట్టు. ఇది మన యొక్క సంస్కృతి చెప్పింది. అందుకోసమే తిలకధారణ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత బొట్టు ఎవరికి ఉండదు అంటే ఎడారి మతాల వాళ్ళకు బొట్టు లేదు, శ్మశానానికి బొట్టు ఉండదు. కాబట్టి మన ముఖం ఎప్పుడు శ్మశానంగా ఉండదు, దేవాలయం లాగా ఉండాలి. కాబట్టి మనం బొట్టు పెట్టుకునేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. ప్రతినిత్యం మీరు స్నానం చేయండి, చేయకపోండి, బొట్టు అయితే పెట్టుకోండి, ఏమీ కాదు. ఏమైనా పాపం ఉంటే చెప్పినందుకు నాకు తగులుతుంది, ఇబ్బంది. మీరు బొట్టు పెట్టుకోండి మొదలు. ఆడవాళ్ళకే పరిమితం కాదు, మగవాళ్ళకు కూడా బొట్టు ఉండాలి ఖచ్చితంగా. అది ఈ మధ్యలో నేను అమ్మాయిలో చూస్తా ఉన్నాను, ఏదో భూతద్దం పెడితే కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆ టిక్కి పిల్లలు అలవాటు చేసేసారు మొత్తము. వాళ్ళు పెట్టుకున్నాం అంటే పెట్టుకున్నారు. అది ఆ మధ్య నేను కొంతమందిని అడిగి ఏమన్నా బొట్టు పెట్టుకున్నావు అంటే ఆ పెట్టుకున్నాను స్వామి. ఎక్కడ పెట్టుకున్నా నాకేం కనిపిస్తుంది, అసలు అద్దాలు ఉన్నాయి, నాకు ఏం కనిపించట్లేదు, ఇది పరిస్థితి అంటే అది పెట్టుకున్నా స్వామి, ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి. అంటే బొట్టు అనేటువంటి కనిపించేటందుకు పెట్టుకోవాలి, కనిపించకుండా ఉండేటందుకు బొట్టేందుకు. ముఖంలో బొట్టు తీసేస్తే అయిపోయి. బొట్టు ఎప్పుడు తీసేస్తాం మన సాంప్రదాయం అంటే, ఎవరైనా మన వంశం వాళ్ళు దాయాదులు ఎవరైనా గతించినప్పుడు బొట్టు పెట్టుకోరు 10 రోజులు. తెలియజేయడం కోసం బొట్టు పెట్టుకోరు, అలంకారాలు తీసేస్తా ఉంటారు. ఇది సాంప్రదాయం. అటువంటిది చాలా గొప్పనైనటువంటి సంస్కృతి మన లోపల ఉన్నది. కాబట్టి మనం ప్రాథమికమైనటువంటి నియమం బొట్టు, పలకరింపు. తర్వాత మనమంతా కూడా మనం హిందూ సంబంధమైన పండుగలనే చేయాలి. ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నాను, డిసెంబర్ 25 వచ్చినాక పిల్లలకు టోపీలు ఆడబెడుతున్నారు. ఎందుకు ఆ టోపీలు? వాడెవడు మన దేశంలో ఏమన్నా దాన్ని బట్టి భారతదేశాన్ని రక్షించినవాడు లేదు, కానీ ఈ భూమిలో వచ్చి వ్యవసాయం చేసి అన్నదానం ఏదైనా చేసినా అంటే అది లేదు. మరి ఏం చేయని వాడికి ఎందుకండి పండుగలు? అది మన బుర్రలు పనిచేయట్లేదు. ఆ మొఖాలే వాడు వచ్చి మన గుర్తు మోకాల్లో పెట్టి పడేసాడు, వ్యవస్థ అంతా మార్చి పడేసాడు. భారతదేశంలో చాలా సంస్కృతి గొప్పగా ఉన్నదని చెప్పేసి వాడు ఏం చేసిందంటే విద్యా వ్యవస్థను మొదలు మార్చాలి అని చెప్పేసి ఈ సెంట్ జోసఫ్ అని, సెంట్ మేరీస్ అని, ఆ మేరీస్, ఈ మేరీస్ అని చేసి మన మెరుపులని తీసి పడేసాడు వాడు. మధ్యల పండుగలు మనం ఎప్పుడు చేయొద్దు. పీర్ల పండుగ బంద్ చేసేయండి, వాళ్ళు చేసుకుంటే చేసుకోండి, అది ప్రభుత్వాల ఇష్టం, వాళ్ళే ఇష్టం. మనం మాత్రం చేయొద్దు. మన ధర్మము, మనం ఏ ధర్మానికి కట్టుబడి ఉన్నామో ఆ ధర్మానికే మనం ఉండాలి. జరిగిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా మనసు కొంత స్ఫురించింది. ఆ స్ఫురణ మీకు చెప్పాలని అప్పటి నుంచి వారికి వీరు ఉపన్యాసం అయిపోయిన తర్వాత కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను. దానికి వారు మళ్ళీ సమయం ఇచ్చారు, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దేవస్థానము వెలుస్తున్నట్టుగా కొంత మనసు స్ఫురణ జరిగింది. అది కొద్ది రోజుల్లో అవబోతోంది అని చెప్పేసి ఎందుకో మనసంతా స్ఫురణ చేస్తున్నది వారికి చెప్పాను అనమాట. వారు కూడా సుముఖంగా స్పందించారు. మీరే చెప్పండి స్వామి అని చెప్పేసి మళ్ళీ మాకు కొంత సమయం ఇచ్చారు. దాన్ని నేను ఉపయోగించుకొని మళ్ళీ మీ అందరికి తెలియజేస్తున్నాను. చక్కగా ఈ ప్రాంతంలో అమ్మవారికి దేవాలయానికి కొద్దిగా ముందు భాగానికి ఆంజనేయ స్వామి దేవాలయం, అమ్మవారికి ఎడం పక్కన వేరే ఏమి ఉండకూడదు, అది నియమం ఉన్నది ఆగమ శాస్త్రం ప్రకారం. కాబట్టి కొంత భాగానికి ఇక్కడ భాగంలో చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం కాబోతుంది. అది ఎందుకో మేము కొంత యోగా జప తపము ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ముందేదో జరుగుతుంది అని చెప్పేసి సూచన జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దాన్ని మీరు ఉద్ధరిస్తారని చెప్పేసి మా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. జై హింద్. స్వస్తి. ఆశీర్వచన భాషణాన్ని చేస్తూ విరమిస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా की, భారత్ మాతా की, గో మాతా की, గో మాతా की. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మామూలుగా రెగ్యులారికో అయినటువంటి సమావేశం కాదు, ఇది ఒక సాధారణ సమావేశం కాదు. హిందూ బంధువుల ఐక్యత కోసం పిలుపునివ్వడానికి, రానున్నటువంటి భవిష్యత్తు తరాలను కాపాడడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రపంచంలో శాంతి, సమానత్వం, ధర్మం అని పెంపొందించే విశ్వగురువుగా వెలువెత్తుతున్నటువంటి భారతదేశం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. వసుదైక కుటుంబం అని చెప్పి ప్రపంచానికే మనం చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశం యొక్క ఉద్దేశం అది. కాబట్టి రానున్నటువంటి తరాలన్నిటి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏంటంటే మెజారిటీగా ఉన్నాం, భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం.
కానీ మైనారిటీల కంటే తక్కువగా పడిపోతా ఉన్నాం. మెజారిటీ ప్రజలమని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ మైనారిటీలతో తట్టుకోలేకపోతా ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 20 సంవత్సరాలను తలుచుకుంటే గుండెలో దడ మొదలవుతుంది. మనం బాగానే ఉన్నాం, మనం స్వేచ్ఛా వాయువు పెంచగలుగుతా ఉన్నాం, కానీ మన భవిష్యత్తు తరాలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది అని చెప్పుకోవడానికి ఈ వేదికను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మామూలుగా 2-3 నిమిషాలు, ఎందుకంటే సమయభావం విషయాలు చెప్పి వాళ్ళేస్తా. ఫస్ట్ మనం మారాలి, మన పిల్లలకు నేర్పాలి, యువత ముందుకు రావాలి, ధర్మం యొక్క ముందడుగు కోసం మనం ముందుకు రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే మామూలుగా ఒక చిన్న 2 సంఘటనలు. బంగ్లాదేశ్ లో ఒక హిందువును అతి ఘోరాతకంగా కొట్టి చంపితే, ఏమి అనకుండా ఒక హిందూ అనేటువంటి ఒక నేపంతో కొట్టి చంపితే, అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం సోషల్ మీడియా ద్వారా చూసి ఏమనుకున్నామంటే వాళ్ళు మైనారిటీలు కదా, అక్కడ ఉన్న హిందువులు మైనారిటీలు కాబట్టి అది సహజంగా జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అనుకోని వదిలేశాం. ఇక్కడ నిన్నగా కమ్మున్న 1 నెల క్రితం ఢిల్లీలో ఒక బాలిక ఆడుకుంటూ, హోలీ రోజు ఆడుకుంటూ తన తండ్రి కింద నుంచి వస్తా ఉంటే ఒక బాటిల్ విసిరేస్తే ఆ బాటిల్ పగిలిపోయి అందులో నుంచి కొన్ని నీళ్ళ చుక్కలు ఒక ముస్లిం మహిళ మీద పడితే ఆమె దాన్ని ఒక రాద్ధాంతం చేయడం జరిగింది. ఆ రాద్ధాంతంలో భాగంగా మరి హిందూ కుటుంబం వారు ఎవరైతే ఉన్నారో వెళ్లి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఆమె దాన్ని ఒక రాద్ధాంతం చేయడం జరిగింది. ఆ రాద్ధాంతంలో భాగంగా మరి హిందూ కుటుంబం వారు ఎవరైతే ఉన్నారో వెళ్లి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయ్యా అది మాది తప్పు, ఏదో చిన్న పాప తనకు తెలియదు అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారండి. సమస్య జరిగిపోయింది కదా అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ అరగంట తర్వాత ఒక గుంపు వచ్చి అతి కిరాతకంగా మళ్ళీ వాళ్ళ మీద పడి దాడి చేసి ఒక తరుణని, ఆ కుటుంబ సభ్యుడిని కిరాతకంగా కొట్టి చంపేసిందండి. అప్పుడు కూడా మరి ఏమన్నారు, వాళ్ళు చేశారు కదా, ఇక్కడ మెజారిటీ కదా మనం, మరి అక్కడ మైనారిటీ అని అనుకున్నాం, ఇక్కడ మెజారిటీలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాము. మన వల్ల అంటే మనం హిందువులను చెప్పుకోవడం సహజంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఒక గుడానికి వెళ్ళి అడగండి, ఒక బస్తీకి వెళ్ళి అడిగితే ఏమంటది అంటే, మీరు ఎవరయ్యా అంటే నేను ముస్లిం అని చెప్తాడు గర్వంగా, మీరెవరైతే నేను క్రిస్టియన్ అని చెప్తాడు గర్వంగా. కానీ హిందువుల దగ్గరికి వెళ్తే నేను ఒక రెడ్డియో, ఒక వెలువలో, ఒక యాదవ, ఒక బీసీ, ఏదో ఒక సంబంధించిన పద్మశాలి అని, ఒక గౌడ అని చెప్తాడు తప్ప నేను హిందువులని చెప్పే పరిస్థితి భారతదేశంలో లేదు. అని రావాలి అని మనం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం కూడా అది. నేను హిందువులని గర్వంగా చెప్పుకునే రోజు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంకల్పం తీసుకొని ఈ వేదిక నుంచి బయటికి వెళ్దాం. నేను మారుతా, నా తర్వాత ఇంకొకరు మారుతాడు, ఈ తర్వాత ఈ సమాజానికి చూపిద్దామని చెప్పి మన టీఎన్జీఓస్ కాలనీలో కూడా చూపించే బాధ్యత మీ అందరి మీద ఉంది. క్రీడగిరిలో వారు మారారు మా సమావేశం ద్వారా అనేటువంటి మెసేజ్ ను మనం ఈ క్రీడగిరికి ఇద్దామని చెప్పి ఒక కంకణబద్ధులమై దాని మీద ఒక ఆకుంఠిక దీక్షతో ముందుకు వెళ్దాం. తప్పకుండా మనం ఒకరికొకరిగా మనమంతా ఒకటి అనేటువంటి, మనం ఎక్కడైతే అదే చెప్పుకున్నామో, కానీ ఇవాళ మనం వసుదైక కుటుంబం అని చెప్పడానికి మన కాలనీ వాసులందరం కూడా ఐక్యంగా ఉంది. రేపు రానున్నటువంటి సమస్య ఏదైనా, మనలో సమస్య ఉంటే ఎన్నైనా ఉంటాయి, అక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా ముక్త కంఠంతో ఎదుర్కోవడానికి నీరు సైతం అని చెప్పి మీరంతా కలిసి రావాలి. అప్పుడే మన యొక్క హిందూ బంధువుల యొక్క ఐక్యతను చూపెట్టే తప్పనిసరిగా మీరు ఉంటారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ సమ్మేళనాన్ని పెట్టడానికి ముందు మన్సూర్ రెడ్డి గారు చెప్తే చాలా మంది కూడా అదే ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ మీ అందరి ఐక్యత చూసిన తర్వాత ఒకటే రోజు నేను దాదాపు ఒక రోజు ముందుకు వచ్చిన తర్వాత ముందు అతిపెద్ద కార్యక్రమం పెట్టాను, ఒక 15,000 మందితో. కానీ దాన్ని వదిలేసి తప్పనిసరిగా ఇక్కడ మన కాలనీలో కార్యక్రమం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పూర్తి సమయం మధుసూదన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో, సీనియర్ సభ్యుల యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళ్తే 2 రోజుల్లోనే మన కాలనీ ఏకతాటి పైకి రావడం అనేటువంటిది గొప్ప విషయం. అండి, ఇంతకంటే గొప్పగా మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, విశ్వ శాంతి కోసం మన ప్రయత్నం ఎల్లవేళలా జరుగుతుందని కోరుకుంటూ, ఇప్పుడు సాధ్యమైతే ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా మళ్ళీ మేము మీకు ఆహ్వానం అందిస్తామని తెలియజేస్తూ, వారిని సన్మానించవలసిందిగా, స్వామివారిని సన్మానించవలసిందిగా సమన్వయ కమిటీ సభ్యులను కోరుకుంటా ఉన్నాం. సూచనగా మనము మన యొక్క అలంకారంలో
మనము బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఎందుకు పెట్టుకున్నామంటే నేను హిందువులని చెప్పుకోవడానికి ఒక అది నిదర్శనంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా హిందువులని మనము మన యొక్క బొట్టును ధరించి మనం అందరికీ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో మా అవగాహన మేరకు మీరందరూ కూడా దీనికి సహకరించినందుకు టీం న్యూస్ కాలనీ బంధుమిత్రులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా వాళ్లకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను. జై హింద్. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. మీరందరూ కూడా కొద్దిగా స్లోగా క్రమ పద్ధతిలో వెళ్ళండి, ఒక క్యూ పద్ధతిలో వెళ్ళండి, వెళ్ళాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఇంకొక 16 నిమిషాల సమయం ఇవ్వండి, ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి స్వామివారి దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి. ఒక చిన్న ఫోటో